సమాధానంలోనే అసలు విషయముంది. ఒకవైపు ఏం జరుగుతుందో ప్రజలకు తెలియాలి, కాని మరోవైపు బాధితుల గోప్యత, అలాగే న్యాయ ప్రక్రియ సజావుగా సాగడం కూడా అంతే ముఖ్యం. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. సరే, ఇక అసల చట్టం ఏం చెబుతుందో చూద్దాం. రామయ్య అడిగిన ప్రశ్నకు సూటి సమాధానం ఈ భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్లోని సెక్షన్ 73లో ఉంది. సెక్షన్ 73కి గుండెకాయ లాంటిది ఈ నియమం. ఇక్కడ కోర్టు ముందస్తు అనుమతి లేకుండా అనే మాట చాలా చాలా ముఖ్యం. ఈ పదాలు ఈ మొత్తం చట్టం యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తాయి. అంటే కోర్టు పర్మిషన్ లేకుండా కొన్ని రకాల లైంగిక నేరాల కేసుల విచారణ వివరాలను ప్రచురించడం నేరమన్నమాట. మరి ఈ చట్టాన్ని అతిక్రమిస్తే ఏమవుతుంది? పరిణామాలు చాలా తీవ్రంగానే ఉన్నాయి. 2 ఏళ్ల వరకు జైలు శిక్ష, దాంతోపాటు జరిమానా కూడా విధించే అవకాశముంది. సో ఇది తేలిగ్గా తీసుకునే విషయం కాదు. అయితే ఈ చట్టంలో ఒక ముఖ్యమైన మినహాయింపు ఉంది. అదేంటంటే కేసు ఇంకా నడుస్తున్నప్పుడు దాని వివరాలు అంటే వాదనలు, సాక్ష్యాలు లాంటివి బయటపెట్టకూడదు. కానీ హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ఫైనల్ జడ్జ్మెంట్ ఇచ్చాక ఆ తీర్పును అందరితో పంచుకోవచ్చు. ఈ తేడాను గుర్తుపెట్టుకోవడం ముఖ్యం. సరే, ఈ చట్టమేంటో చూసాం. కానీ అసలు దీని ఎందుకు తీసుకొచ్చారు? దీని వెనుక ఉన్న రాజ్యాంగ